పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి దేవుని వాక్యం చదువుకుందాం. ఈ వాక్యము పెద్దలు యోహాన్ మాస్టర్ గారు వచ్చి ఉత్తర ప్రత్యుత్తర వైపుల భాగం నడిపిస్తారు. 147వ కీర్తన మొదటి నుండి చివరి వచనం వరకు వారు ఒక వచనం చదువుకునగా రెండవ వచనం కలిసి మనం చదువుదాం. 147వ కీర్తన మొదటి నుండి చివరి వరకు. నూట 147వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర భాగాన్ని చదువుతున్నాం. యెహోవా స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానం చేయడం మంచిది. అది యెహోవాకు అది మనోహరము, స్తోత్రం చేయుట గొప్పది. గుడ్డ జరిగిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక స్తోత్రము శక్తి గలవాడు, ఆయన జ్ఞానములకు మితి లేదు. యెహోవా దీనులను లేవనెత్తువాడు, భక్తిహీనులను ఆయన నేలను కూర్చోడు. ఆయన ఆకాశమును మేఘములతో కప్పువాడు, భూమి కొరకు సిద్ధపరచువాడు, పర్వతముల మీద గడ్డి ఒలిపించువాడు. గుర్రముల బలములకు ఆయన సంతోషింపడు, నరుల గాలి సత్వయందు ఆయన ఆనందపడు. యెరూషలేమా, యెహోవాను కొనియాడుము, సియోను నీ దేవుని కొనియాడు. నీ సరిహద్దులలో సమాధానం కలుగజేయువాడు ఆయనే, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. గొర్రె బొచ్చు వంటి హిమము కలిగించువాడు ఆయనే, బూడిదను బట్టి మంచు కణములు చదువుడు ఆయన. ఆయన ఆజ్ఞగా అవన్నీ కలిగిపోయావు, ఆయన తన గాలి విసురు చేయగా నీళ్లు ప్రవహించును. అందరూ కలిసి ఆయన ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన ప్రార్థన దేవునికి తెలియజేస్తూ ప్రార్థన చేద్దాం. ఈ గొప్ప మందిరమును మన గ్రామంలో కట్టించిన సురేష్ బాబు గారు వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే దుఃఖకరమైన స్థితిలో ఉన్న తాటి వారి కుటుంబాన్ని దేవుడు ఓదార్చే విధంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ఉపయోగించినట్టు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ శ్రేష్టమైన ఉన్నతమైన ఘనమైన నామమునికి వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ మందిరంలో 100 దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నారు. మీ సన్నిధానములో చేయబడు ప్రతి ప్రార్థన ఆలపిస్తున్నందుకు స్తోత్రాలు. పునరుద్ధానము తర్వాత మొదటి విశ్రాంతి దినము మేము ప్రార్థనలో పాల్గొనే భాగ్యం ఇచ్చారు. స్తోత్రాలు. గ్రేస్ బ్యాప్టిస్ట్ సంఘము, గ్రేస్ బ్యాప్టిస్ట్ మందిరము కొరకు ప్రార్థన చేసినాం. ఈ గొప్ప మందిరమును కట్టించిన సురేష్ బాబు గారు, మేడం సునీత గారు, ఫ్యామిలీ మెంబర్స్
అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. మాధవ గారు వారి నూతనమైన గృహం కొరకు, వరారం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే పరీక్ష ఫలితాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహం కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలను దీవించండి, సహాయం చేయండి. ఆశ్చర్యకరంగా మీకు స్తోత్రాలు. సంతానం లేక బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. విజయవాడ ప్రాంతంలో నివసిస్తూ ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. హైదరాబాద్ పట్టణంలోని తండ్రి చేస్తున్న టెక్నికల్ వర్క్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. సతీష్ రాణి వారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన కోరగా సహాయం చేయండి. అలాగే తండ్రి సునీల్ గారు, సతీష్ వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న స్వరూప గారు, అలాగే సుధాకర్ గారు కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబంలో అవసరాలు తీర్చుకున్నందుకు స్తోత్రాలు. సహాయం చేయండి. ప్రసన్న కుమార్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ రోహి బాబు కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే ప్రవీణ్ గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అభిప్రీతం కొరకు ప్రార్థన చేస్తున్నాం. డాక్టర్ అభి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా దీవించండి, సహాయం చేయండి. ఇంకా నూతనంగా మందిరానికి వస్తున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సూర్యబాబు, కృష్ణవేణి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. బుజ్జి గారు చేయి గాయంతో బాధపడుతుండగా స్వస్థత చేయండి. అలాగే తండ్రి మాధవి గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే స్వరాజ్యరావు గారు వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఏం చేయబోతున్నందుకు స్తోత్రాలు. జయరా గారు, విజయమ్మ గారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే యోహన్ మాస్టర్ గారు వారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే అన్నమ్మ గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఈ రోజు ఈ మందిరం నుండి మేము ప్రార్థన చేస్తుండగా గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. శుభకార్యం కొరకు ఎదురు చూస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాం. బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వ్యవసాయ పనులు చేస్తున్నా బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన దానిలో నుండి ప్రథమంగా మీ యొక్క సన్నిధిలో గుప్పెళ్ళడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. నూతనంగా ఇచ్చినటువంటి ధాన్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాలు దీవించండి. బలహీన స్థితిలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. దూర ప్రాంతంలో ట్రైనింగ్ పోతున్న హరిప్రసాద్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే కాకాడు వెంకటేశ్వరరావు కుమారుడు ప్రార్థన చేస్తున్నాం. పీజీ కొరకు ఎదురు చూస్తుండగా మంచి ప్లేస్మెంట్ ఇస్తున్నందుకు జవహర్ గారు, యశోదమ్మ వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అలాగే వేపుల లచ్చయ్య గారు వారి యొక్క ప్రార్థన కుటుంబం కోరికగా మీరు గొప్ప కార్యం జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. కుటుంబంలో ఏం చేయబోతున్నందుకు స్తోత్రాలు. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతం చేసే దేవా మీకే కృతజ్ఞతావందనములు తెలియజేస్తున్నాం. నా పేరు పెట్టుబడి నా జనులు తాము తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసిన వారి ప్రార్థన ఆలకిస్తారని చెప్పారు తండ్రి. మీకే వందనాలు. అలాగే తండ్రి తాటి వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. రాములు గారు వారి కుటుంబంలో తన ఆదరణ చేయండి, సహాయం చేయండి. అలాగే కంచిపోక వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఉదట గారి కుటుంబాన్ని ధైర్యపరచండి, ఓదార్చండి, ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఒక సంతోషం గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పూర్తి స్వస్థత, ఆయుష్, ఆరోగ్యం నెమ్మది దయచేసినందుకు స్తోత్రాలు. కుటుంబాన్ని దీవించండి. ఇంకా వ్యక్తిగతంగా బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు, వారికి సహాయం చేయండి. గాయత్రి కొరకు ప్రార్థన చేసిన వారికి ఇచ్చిన బాబు కొరకు ప్రార్థన చేసిన తాటి వంకయ్య గారు కుమారుడు ఎన్నో నెలల నుండి కనపడిన స్థితిలో ఉండగా తప్పిపోయిన కుమారుడు తిరిగి ఎలా వచ్చాడో ఆ విధంగా తండ్రికి నడిపిస్తున్నందుకు స్తోత్రాలు. కుమారుడు మీరు బలపరచండి. ఎక్కడున్నా క్షేమంగా ఇంటికి రావడానికి సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. చదువుతున్న పిల్లలకు జ్ఞానం దయచేయండి. పోటీ పరీక్షలు రాసి ఉద్యోగం కావాలని ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఆశ్చర్యకరంగా మీకే స్తోత్రాలు. అద్భుతములు చేసే దేవా మీకే వందనాలు. అమ్మగారి యొక్క నాన్నగారి కొరకు ప్రార్థన చేస్తున్నాం.
బలహీన స్థితిలో ఉండగా గుండె చెరుకు వారిని బాగు చేసే దేవుడు, గాయం కట్టే దేవుడు కనుక ప్రార్థన చేస్తున్నాం. కృష్ణమ్మ గారు వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రిని కోల్పోయి బహు దుఃఖకరమైన స్థితిలో ఉండగా ధైర్యపరచండి, సహాయం చేయండి. అలాగే తండ్రి వేపుల శ్రేష్ఠ గారు, మిరియాం గారు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాన్ని దీవించండి, సహాయం చేయండి. ఇంకా వ్యక్తిగతంగా బిడ్డల ప్రార్థన కోరినగా సహాయం చేసినందుకు స్తోత్రాలు. వెంకటరమణ నాగేశ్వర గారు ప్రార్థన కోరినగా పిల్లల చదువులో సహాయం చేయండి. జ్ఞానం తెలివించే దేవుడు నీవే కనుక మేము ప్రార్థన చేస్తున్నాం. వెంకట కుమారి వారి యొక్క కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు చదువులో సహాయం చేయండి. జ్ఞానం ఇచ్చే దేవుడు నీవే కనుక ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజు మీ మందిరం నుండి మేము ప్రార్థన చేస్తుండగా మీ మందిరంలో మేలు చేత బిడ్డలు దీవించడానికి సహాయం చేయమని, మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే మా ద్వారా పొందడమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థన చేసినాం తండ్రి. ఆమేన్. వాక్యం చదువుకున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి పిల్లలు కన్నత వాక్యములు సిద్ధపడిన పిల్లలు ఉన్నారు. చక్కగా నిలబడుతున్నారు. నిలబడండి. కేవలం పంపించండి. మీరు ఇంకా చాలా మంది పిల్లలు రావాలి. వాళ్ళందరికీ అందించాలని తెలియజేస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి వాక్యం చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయము